ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ రాజకీయాలు చూసిన వారు కానీ, చదివిన వాళ్ళు కానీ, వాటిని పరిశీలిస్తున్న వారు కానీ అందరికీ తెలిసిన విషయం ఒకటి ఏంటంటే, యునైటెడ్ నేషన్స్ చైనాకి బాగా బలంగా సపోర్ట్ చేస్తున్నది. ఏంటి కారణం అనేది కనుక మనం గుర్తించామంటే, ఒకానొక సమయంలో అమెరికా యునైటెడ్ నేషన్స్కి ఫండ్స్ ఇవ్వడం ఆపేసింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చే దాంట్లో ఓన్లీ 25% ఇవ్వడం మొదలుపెట్టింది ఈ మధ్యకాలంలో. తత్ఫలితంగా ఏం జరిగిందంటే, వెంటనే చైనా ఆ రంగంలోకి దిగి ఆ గ్యాప్ని తను భర్తీ చేస్తూ తన యొక్క పలుకుబడిని యూఎన్లో పెంచుకుంది. తత్ఫలితంగా ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏదైనా సరే చైనా చెప్పిన మాటలే యునైటెడ్ నేషన్స్ వింటున్నారు. కానీ ఆఖరికి ఆ జనరల్ సెక్రటరీ కూడా చైనా ప్రెసిడెంట్ ఏం చెప్తే దానికి మమా అంటాడు, కానీ ఏది వ్యతిరేకం చేయడు. మరి అలా యునైటెడ్ నేషన్స్ మొత్తం కూడా చైనా చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందుకనే వాళ్ళు క్రియేట్ చేసిన ఆ కోవిడ్ ఇది కూడా సమస్య కూడా బయటకు రాలేదు.